హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసాస్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్తు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదా బుద్ధిప్రదాం శారదా. పరబ్రహ్మణే నమః. ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ప్రశ్నోపనిషత్తులో 5వ ప్రశ్నలో ఉన్నాం. 5వ ప్రశ్న వేసింది సత్యకాముడు వేసినటువంటి ప్రశ్న. సత్యకాముడు పిప్పలాద మహర్షిని ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడంటే, మానవుడు మరణం వరకు ఓంకారాన్ని గనక ధ్యానం చేస్తుంటే అతడు ఏ లోకానికి వెళతాడు? ఇది ప్రశ్న. మరణం వరకు అన్నాడు. అందులో ఎంతకాలం అయితే జీవిస్తాడో అంతకాలం అని ప్రశ్న వేశాడు. దానికి మహర్షి గారి సమాధానం పరంచ అపరంచ, పరబ్రహ్మము లేక అపరబ్రహ్మము, వీటిల్లో రెండులో ఏకతరం ఏదో ఒకదానికి చేరతాడు అని దానికి సమాధానం మనకు డైరెక్ట్గా మొట్టమొదట ప్రశ్నకు సూటి సమాధానం చెప్పాడు. కాబట్టి ఓంకారాన్ని చివరిదాకా ధ్యానం చేసేటువంటి వాళ్ళ పొందేటువంటి లోకము పరబ్రహ్మము లేక అపరబ్రహ్మము. దీనిలో పరబ్రహ్మము అపరబ్రహ్మము అని అంటున్నారు కదండి. ఈ పరబ్రహ్మము అపరబ్రహ్మాలు ఏమిటండి అనేటువంటి విషయం. దీనిలో పరబ్రహ్మము అనేటువంటి దానికి సత్యము వినాశము లేనటువంటిది అజహ అనగా నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం. నిర్గుణ పరబ్రహ్మం అంటే మనకు ఇందులో ఏంటంటే త్రిగుణాలు అంటే సత్వరజస్తమ గుణాలు. ఈ సత్వరజస్తమ గుణాలు ఏంటి? మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి ఏమాత్రం అందులో ఉండదు. పరబ్రహ్మంలో, నిర్గుణ పరబ్రహ్మంలో ఉండదు. ఇదనమాట. అయితే ఈ నిర్గుణ పరబ్రహ్మాన్ని ఇంకొక పేరుతోటి పురుషుడు అనే పేరు గలది పరబ్రహ్మము. పురుషుడు. నిర్గుణ పరబ్రహ్మానికి ఇంకొక పేరు పురుషుడు అని ఇందులో చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ఇక్కడ విశేషం ఏమిటంటే, దీనిలో అపరబ్రహ్మం ఉంది కదా, మరి దాని గురించి ఏమిటంటే అనంటే ఇక్కడ విశేషం ఏం చెబుతున్నదంటే, ఈ నిర్గుణ పరబ్రహ్మంలో నుంచి హిరణ్య గర్భుడు అనగా అపరబ్రహ్మం వచ్చాడు. నిర్గుణ పరబ్రహ్మంలో నుంచి అపరబ్రహ్మము అనగా హిరణ్య గర్భుడు వచ్చాడు అని చెబుతున్నాడు. ఈ హిరణ్య గర్భుడిని ఏం చెబుతున్నాడంటే ప్రాణము అని చెబుతున్నాడు. దీన్ని సూక్ష్మంగా మనకు నారాయణ ఉపనిషత్తులో అధ పురుషోహవై నారాయణో అది ఈ యొక్క సారాంశం అంతా అక్కడ ఒక్క లైన్లోకి వచ్చాడు నారాయణ ఉపనిషత్తులో. అధ పురుషోహవై, పురుష అన్నాడు. ఆ పరబ్రహ్మాన్ని పురుష అన్నాడు. పురుషోహవై నారాయణో ప్రాణ. మొట్టమొదట ప్రాణో జాయతే,
మొట్టమొదట వచ్చింది ఏంటి? ప్రాణము వచ్చింది. ఆ ప్రాణమే అపర బ్రహ్మము లేక హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు నుంచే సమస్తము ఈ సృష్టి మొత్తం అనగా స్థావర జంగమాలు ఏంటి, సమస్త దేవతలు గాని సమస్తము అందరూ వచ్చేసేసారు. అన్ని వచ్చేసాయి అనమాట. నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే అని వరుసగా దానిలో నారాయణ ఉపనిషత్తులు చెప్పారు. అనగా నారాయణుడి కన్నా పైన ఉన్నది ఏమిటంటే నిర్గుణ పరబ్రహ్మం. నిర్గుణ పరబ్రహ్మంలో నుంచి సగుణ పరబ్రహ్మం వచ్చింది అది చెబుతున్నారు. కాబట్టి మరి ఓంకారం ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఈ రెండులో దేనికో దానికి వెళతారు అని చెబుతున్నారు. అయితే వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది ఓంకారాన్ని ధ్యానం చేసేటువంటి వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళతారు. కొంతమంది అపర బ్రహ్మంలోకి సగుణ రూపం బ్రహ్మంలోకి వెళతాడు. అనగా బ్రహ్మాన్ని సగుణముగా భావించుకొని, ఉదాహరణకి మనం చెప్పుకున్న ఓం నమో నారాయణాయ అంటే ఇక్కడ అపర బ్రహ్మం, సగుణ బ్రహ్మం, ఇది అక్కడ అర్థం. దీన్ని ఈ మంత్రాన్ని ఉదాహరణకి తీసుకొని ధ్యానం చేసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏ నిర్గుణ పరబ్రహ్మాన్ని దగ్గర చేరారు అదే చోటకు వెళతారు. అనగా రెండు దారులు చెప్పాడు అని అర్థం. ఈ రెండు దారుల్లో ఏదో ఒక దారి పట్టుకుంటారు. ఇట్లా ఇది ఓంకారాన్ని పట్టుకొని రావటం అన్నమాట. దీనిలో ఒకటిన్నర మనం దీనిలో వచ్చిందనమాట. ఏంటి? బృహదారణ్యోపనిషత్తులో ఒకటిన్నర. ఒకటిన్నర అంటే ఒకటి అంటే పరమాత్మ, అర అనేటువంటిది ఆ పరమాత్మ మీద ఆచ్ఛాదనగా ఉన్నటువంటి ప్రాణము. అది ఈ ప్రాణము ఆ పరబ్రహ్మము రెండు కలిసి ఉంటాయి, విడిపడి ఉండవు. ఇది అనమాట. కాబట్టి సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము రెండు ఉన్నాయి అనేటువంటి మనకి దీంట్లో వచ్చింది. మనం అందరం కూడా ఆరాధించేది ప్రతినిత్యం ప్రతిరోజు సగుణ బ్రహ్మమే, సాకార రూపాన్నే ఆరాధిస్తూ ఉంటుంటాం. కాబట్టి ఆ బ్రహ్మమునకు ఇంకొక పేరు ఏమిటి అంటే ఓంకారము. ఏతద్ధి ఏవాక్షరం బ్రహ్మ అని మన కఠోపనిషత్తులో వచ్చింది. ఆ బ్రహ్మమునకు వాచకం చెప్పండి అని అంటే ఓంకారము. ఆ ఓంకారం అనేటువంటి దాన్ని ఎవరికి గుర్తండి? బ్రహ్మమునకు. బ్రహ్మమునకు వాచకం ఏమిటండి? ఓంకారం. ఏం లేదు, ఓంకారము బ్రహ్మం, ఓంకారము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం అని చెబుతూ దీనిలో ఈ బ్రహ్మములో ఏమాత్రం గుణాలు ఉండవు, ధర్మాలు ఉండవు. నిర్గుణ బ్రహ్మములో ధర్మాలు గుణాలు రెండు ఏమి ఉండవు, పూర్తిగా అతి నిర్మలంగా ఉంటుంది. మరి ఈ రెండు దేనిలో ఉంటాయి అంటే సగుణ బ్రహ్మంలో ఉంటాయి. ఇవి సగుణ బ్రహ్మంలో కలిసి ఉంటాయి. ఆ సగుణ బ్రహ్మంలో కలిసి ఉండటం వలన ఉదాహరణకి దశావతారాలు వచ్చింది. దశావతారాలే కాకుండా మన యొక్క రూపం రావటానికి కూడా అదే కారణం. మనం ఒక రూపాన్ని పొందుతాం, మానవ రూపం పొందాము అని అనుకోండి, ఇదే మూలం. అనగా ఈ రూపం పొందాలి అని అంటే మనకు త్రిగుణాలు పనిచేస్తేనే, త్రిగుణములలో ఆ పరబ్రహ్మం కలిసి వస్తేనే కానీ ఈ శరీరం రాదు. ఈ శరీరం వచ్చినటువంటి ఆ శరీరంలో ఆ అపర బ్రహ్మము లోపల ఉన్నాడు. ఆ అపర బ్రహ్మాన్ని దర్శించుకో అని చెబుతున్నాడు. ఈ అపర బ్రహ్మం ఎలా ఉన్నాడు అని అంటే పైన ప్రాణము ఉన్నది, లోపల బ్రహ్మము ఉన్నాడు, ఒకటిన్నర. అది ఏం చెబుతూ ఇంకా విశేషాలు ఏం చెబుతున్నారంటే దీనిలో ఓంకారం అనేటువంటి దాన్ని ధ్యానము చేయటము అనేటువంటి విషయాన్ని దీనిలో చెబుతున్నాడు. ఏంటంటే ఈ ఓంకారాన్ని ఒక మాత్ర, రెండు మాత్రలు, మూడు మాత్రలు అనేటువంటి భావంతో చెప్పుకున్నాం. ఆ ఉ మా ఈ మూడు కలిపితే ఓంకారం అవుతుంది. ఓంకారాన్ని విడగొడితే ఆ ఉ మా అవుతుంది. ఇది ఎక్కడి తీసుకుపోతున్నాడు విశేషమైనటువంటి దానికంటే దీనిలో మూడో మంత్రంలో కూడా చెబుతున్నాడు అనమాట. ఒక మాత్ర కనుక ధ్యానిస్తే ఒక మాత్రతోటి అతడు మరలా జన్మిస్తాడు. అనగా మరలా అంటే మానవ లోకంలోనే జన్మిస్తాడు.
ఒక మాత్రతో ఆ ఓంకారాన్ని ధ్యానిస్తే మానవ లోకంలోనే జన్మిస్తాడు. తర్వాత రెండో మాత్రతో కలిపి 2 మాత్రలు కలిపి గనక ధ్యానం చేస్తే చంద్రలోకం వెళతాడు. చంద్రలోకం వెళ్ళి అక్కడి నుంచి మరలా తిరిగి వస్తాడు. 3 మాత్రలు కలిపి చేసాడు అనుకోండి, అప్పుడు సూర్యలోకం వెళతాడు. సూర్యలోకం వెళ్ళాడంటే అర్థము మోక్షాన్ని పొందాడు. ఇది మనకు 3 మాత్రలతోటి చెబుతున్నటువంటిది అనమాట. అదే 3వ మాత్రంలో త్రిమాత్రేణ ఓమితి ఏతేనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత స తేజసి సర్వే సంపన్నః యథా పాదోదరః. పాదోదరః అంటే పాము, సర్పం. ఆ సర్పము భుజములతోటి పాకున్నది అని ఉన్నది, అందుకని అది భుజంగము అని పేరు. భుజంగం అంటే భుజములతో పాకున్నది, వెళ్ళున్నది, అందువల్ల భుజంగము దాన్ని అనగా. అందుకని ఆ మాటని మళ్ళీ ఉదరహ, పాదోదరహ అని చెప్పాడు. అది ఆ పాము త్వచ తన యొక్క చర్మాన్ని వినిర్ముచ్యత వదిలించుకుంటుంది నెలకొకసారి. ఆ వదిలించేసేసుకొని చర్మాన్ని వదిలించేసేసుకొని ఏమో హవై స పాపన, అది ఏ విధంగా అయితే వదిలించుకొని వెళ్ళిపోతుందో అది తిరిగి చూడదు. నా చర్మమే ఇదే, దీని సంగతి అనేది ఏమి ఉండదు, వదిలించుకొని వెళ్ళిపోతుంది, అందరినీ వెళ్ళిపోతుంటుంది. అట్లనే వీడు ఆ ఓంకార ధ్యానం చేసేటువంటి వాడు ఈ పాపములు వదిలించేసేసుకొని ఈ లోకంలోనే ఆ పరబ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు 3 మాత్రలతోటి ధ్యానం చేసేటువంటి వాడు అని చెబుతున్నాడు. అయితే వీటిని సమన్వయపరుస్తున్నాడు అనేటువంటిది అనంటే వావు మా అనేటువంటి 3 అక్షరాలు ఉన్నాయి, అనగా 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలలో మొదటి మాత్ర ఋగ్వేదానికి సంబంధించింది, రెండవ మాత్ర యజుర్వేదానికి సంబంధించింది, మూడవ మాత్ర సామవేదానికి సంబంధించింది. ఇప్పుడు 3 మాత్రలు కలపండి, అప్పుడు ఏమైంది? ఓం అయింది. అనగా 3 మాత్రలు కలిపితే, అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం కలిపితే ఏమవుతుంది? వేదము అవుతుంది. వేదము అనేటువంటిది ఒక్కటే, వేదం అనేది ఒక్కటే. ఆ ఒక్కటి దానిలో నుంచే 3 విడగొట్టారు. ఒక గంపలో 3 రకాలైన కూరగాయలు ఉన్నాయి, దాని కూరగాయల గంప అన్నాము. వాటిని 3 గంపల్లో ఏ భాగానికి ఆ భాగాన్ని విడదీసి అక్కడ పెట్టాం. అప్పుడు వాటికి పేర్లు పెట్టాం. ఇది టమాటాల గంప, ఇదేమో బంగాళదుంపల గంప, ఈ విధంగా పేరు పెట్టాం. అట్లనే ఈ వేదం కూడా ఒక్కటే. ఆ ఒక్కటిలో ఏమైంది అంటే 3 కలిసి ఉన్నాయి. ఏమిటి? ఋగ్వేదానికి సంబంధించిన మంత్రాలు, అనగా రుక్కులు అంటారు వాటిని. రుక్కులు అంటే ఏమిటనమాట? దేవతలను ప్రార్థించేటువంటి మంత్రాలని రుక్కులు అంటారు. అవి కొన్ని ఉన్నాయి. అంటే ఇవన్నీ కలగాపులుగా ఉన్నాయి, కలగాపులగంగా ఉన్నాయి అన్ని. యజుర్వేదం సంబంధించి యజుస్సులు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఉపయోగించేటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. తర్వాత సామవేదానికి, సామం అంటే అర్థమే సంగీత స్వరంతో గానం చేసేటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఈ 3ని విడగొట్టేశారు, వ్యాసుల వారు విడగొట్టారు. విడగొట్టి ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదం అని చెప్పేశారు. అలా 3 భాగాలు. ఈ 3 భాగములకు కలిపితే వేదము. వేదము ఈజ్ ఈక్వల్ టు ఓంకారము. ఇప్పుడు ఓంకారంలో నుంచి 3 అక్షరాలను ఆ ఊమ, ఆ అనేటువంటి ఋగ్వేదానికి, ఊ అనేటువంటిది యజుర్వేదానికి, మా అనేటువంటిది సామవేదానికి. అనగా మనం ఓంకారం ధ్యానం చేస్తున్నాము అంటే దేన్ని స్మరిస్తున్నాము అంటే ఇక్కడ ఓంకారాన్ని, వేదము. వేదము అంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మము. అందుకని వేదమునకు పరబ్రహ్మము, ఓం ఇవన్నీ కలిపి చివరికి బ్రహ్మము అన్నారు, బ్రహ్మవాచకము అన్నారు.
బ్రహ్మవాచకం ఏమిటయ్యానంటే ఓం అనేటువంటిది అని చెబుతున్నారు. కాబట్టి ఇది ఇందులో విశేషం. మూడో మంత్రంలో ఏం చెప్పాడంటే అకారము ఏకమాత్ర. ఈ ఏకమాత్రం ఉన్న అకారాన్ని గనక ధ్యానిస్తున్నప్పుడు మానవుడుగా మరలా జన్మిస్తాడు. మానవుడుగా మరలా జన్మించి అతను మరలా తపస్సు చేసి మరలా ఇంకా ఉత్తమ జన్మకి వెళతాడు. అనగా ఓంకారాన్ని జపించినటువంటి వాడు ఎంత మాత్రం నష్టపోడు. ఇది అర్థం. ఏమాత్రం ఓంకారంలో రవ్వంతగా అయినా సరే వాడు జపిస్తే వాడు గొప్పవాడే. అది చెప్పటానికి చెబుతున్నాడు, ఫలాలు చెబుతున్నాడు. ఓంకారంలో మొదటి మాత్రను జపించినటువంటి వాడు మానవ లోకంలో మరలగా మానవుడుగా జన్మించి అతడు తపో యజ్ఞాది ఇటువంటిది వరలా చేస్తూనే ఉంటాడు. అదొకటి. రెండు మంత్రాలతోటి ఉకారంతో కలిపి చేసినటువంటి వాడు చంద్రలోకం వెళతాడు. మన గీతలో చెప్పాడు. చంద్రలోకం వెళ్ళినటువంటి వాడు తత్ర చాంద్రమసా అక్కడ వచ్చింది. ఆ చంద్రలోకం వెళ్ళినటువంటి వాడు అక్కడ సుఖాలను అనుభవించి కొంతకాలానికి మరలా తిరిగి భూమికి వస్తాడు. భూమికి వచ్చి ఒక ఉన్నతుడుగా జన్మించి మరలా అక్కడి నుంచి మరలా అతను జ్ఞానాన్ని పొంది తర్వాత మూడో మంత్రంతో కలుపుకొని ఆ సూర్యలోకంలో పెడతాడు. ఇక ఒక్కసారే గనక మూడు మంత్రాలు అంటే మూడు అక్షరాలని కలిపి ఓంకారాన్ని ధ్యానం చేసేటువంటి వాడు ఉంటే అతడు సరాసరి సూర్యలోకం వెళ్ళిపోతాడు. కాబట్టి ఓంకారాన్ని జపించేటువంటి వాళ్ళు ఫలాలని పొందుతారు. ఇటువంటి ఫలితాలు ఓంకారం మూడు మాత్రలతోటి త్రిమాత్రేణ మూడు మాత్రలతోటి జపించేటువంటి వాడు సూర్యలోకం వెళతాడు. సూర్యలోకం వెళ్ళి అనగా అర్థం ఏంటి? మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఓంకారం జపించేటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి సత్యకాముడు అనేటువంటి ఈ విద్యార్థి వేసినటువంటి ఈ ప్రశ్నకి మన పిప్పలాద మహర్షి చెప్పినటువంటిది ఏమిటనమాట, చివరికి ఓంకారాన్ని జపించినటువంటి వాడు, ఓంకారాన్ని జపించేటువంటి వాడు చివరికి ఎక్కడికి పోతాడండి అంటే మోక్షానికి పోతాడు. ఎప్పుడు? మామరణాంతం. ఏదో మధ్యలో కొంతకాలం ఓంకారం చేసి మానేయటం, గోడవ ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఎందుకులే అంత తొందర, మరణించే సమయంలో కదా చదవాల్సింది, ఇప్పుడు ఎందుకు అంత తొందర, ఏ వార్ధక్యం వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చులే అని అంటాడు. రేపు అనేటువంటి బోర్డు పెట్టుకుంటాడు వాడు. అర్థం కాదా? పూర్వకాలం నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, భలే రహస్యం, చాలా చమత్కారం గుర్తుంది. చిల్లర కొట్ల ముందు అప్పు రేపు అని హెడ్డింగ్ పెడతాడు. ఒక అట్ట కట్టేశాడు, అప్పు రేపు అని. ముఖ్యంగా చిల్లర కొట్లలో గ్రామ ప్రాంతాల్లో ఉంటుంటాయి ఎక్కువగా. అప్పు రేపు అనేటప్పుడు వెళ్ళి చూసి, ఇప్పుడు నాకు చిన్న అప్పు రేపు రేపిస్తాడా అప్పు, ఇవాళ ఇవ్వడా, మళ్ళీ అప్పు ఊరు రేపంటున్నా ఈరోజు ఏంటి అంటే ఏమిటనమాట, ఇంకొత్తదే నీకు అప్పు ఇవ్వను అని చెప్పటానికి రెండో పదం తీసాడు. అది అట్లనే వీడు ఏం చేస్తాడంటే ఆ ఓంకారాన్ని జపించడానికి రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తొందర ఏమొచ్చాంతే. మంత్రం ఏం చెప్పాడు? ఆమరణాంతం అని చెప్పాడు కదా, ప్రాణం పోయేటప్పుడు కూడా అని అన్నాడు కదా, అప్పుడు చేస్తే చాలే అని అనుకున్నాడు. అది అందుకనే మనకు ఒక దీనిలో చెబుతుంటారనమాట, ఏమిటంటే లోకంలో వాడికి అసలు ఎప్పుడు చూసినా కానీ అసలు ఏమాత్రం భగవద్ ధ్యానమే లేదు. వాడి చివరికి వీడు పాపాత్ముడు పోతాడు ఎవరని నారాయణ అనిపించాలని ఎంతో ప్రయత్నం చేశారట. అరే నారాయణ అనరా చెవులు అంటుంటారట, నారాయణ నారాయణ అను అని అంటారట, అంటారట, అంతేగాని నారాయణ అంటట. వీడి అట్లా కాకపోతే కనీసం 2 అక్షరాలన్నా వీడి చేత పలికిద్దామని నారపీచు తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు చూపించి అరే ఇదేమిట్రా అన్నట్ట. అనంటే నార అనే 2 అక్షరాలు పలకకుండా పీచు అన్నట్ట.
కనీసం నార పీచు అన్న నార అనే 2 అక్షరాలన్నా పలికితే వీడికి కొద్దిగా గొప్ప మోక్షం వస్తుంది అని అనేటువంటి వీళ్ళ ప్రయత్నం. వీడి చివరికి పీచు అన్నాడు. పీచు అని అంతటి ప్రాణం వదిలేశాడు అని ఈ విధంగా మనకు చెబుతుంటారు అనమాట. ఎందుకంటే ఇలా ఉంటుంటాయర్రా ఉండేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళంతా నరకానికి పోతారు. కాబట్టి అట్లా కాదు, ఇప్పటి నుంచే ఆ భావం అనేటువంటిది ఉండాలి. అందుకోసం అనమాట ఇటువంటివి చెబుతాయి. చమత్కారంగా ఉంటాయి, లోపల అర్థం మాత్రం చాలా విశేషంగా ఉంటుంది అనమాట. అట్లా అందుకని ప్రాణం పోయేదాకా ఎల్లప్పుడూ ఇతను ఓంకారాన్ని ధ్యానం చేయటం, ఇది ప్రణవోపాసన. దీన్ని ప్రణవోపాసన, ఇది మన చాందోగ్యంలో ఉపాసనలో వస్తుంది అనమాట, ప్రణవోపాసన అని చెబుతూ దీనిలో ఇక విశేషంగా చెబుతున్నాడు. 6వ మంత్రంలో తిస్రో మాత్రా మృత్యుమత్స్య ప్రయుక్త అన్యోన్యాసక్త అనవిప్రయుక్తా క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః తిస్రో మాత్ర మృత్యుమత్స్య ప్రయుక్త. తిస్రో మాత్ర, దీనిలో 3 మాత్రలు ఉన్నాయి. దీనిలో 3 మాత్రల్లో ఒక్కొక్కటిగా ప్రయోగిస్తే అదేమవుతుందనంటే మరణశీలములు మరలా జన్మిస్తాడు అని చెబుతున్నాడు. దానికే కనుక అట్లా కాకుండా 3 కలపాలి అని చెబుతాడు. అది 3 కలిపి చేయాలి. ఒకదానితో ఒకటి చేర్చిన ఏమిటనమాట, కలిపి ఒకదానితో ఒకటి చేర్చిన అప్పుడు దోషం రాదు. అనగా అర్థం ఏంటి, ఒక్కటే జపిస్తున్నామంటే అది ఒక రకంగా దోషమేనయ్యా, నీకు పుణ్యం వచ్చినా కానీ అది. కాబట్టి కలిపి చెయ్యి అని చివరికి ఫలితం చెబుతున్నాడు. ఇంకా విశేషం ఏంటంటే క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు. బాహ్య అభ్యంతర మధ్య అనేటువంటిది ఏమిటి, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో కూడా ఇక్కడ ప్రయుక్తాహ, ఓంకారాన్ని ప్రయుక్తాహ అని. ఆ ఓంకారాన్ని ప్రయుక్తం చేయుము, ఓంకారాన్ని జపించినప్పుడు నా కంపతే జ్ఞః. జ్ఞః అని అంటే అర్థం అంటే జ్ఞాననిష్ఠుడు, నా కంపతే చెలించడు. అనగా అర్థం ఏమిటి, ఆ మోక్షానికి వెళతాడు గాని ఏమాత్రము చెలించడు అని, ఇంకొక దారికి వెళ్ళడు అని చెబుతున్నాడు. కాబట్టి చివరికి చెప్పేది ఏమిటి అని అంటే 3 కలిపి చేయండి అని చెబుతున్నాడు. ఆయన చెబితే 7వ మంత్రంలో కూడా ఏం చెబుతున్నాడంటే రుగ్భి ఏతం. ఏతం ఈ మానవలోకము, రుగ్భి ఏతం మొదటి అక్షరం జపించామనుకోండి, అప్పుడు ఋగ్వేదము జపించినట్టు అవుతుంది. అనగా అర్థం ఏంటి, మానవ లోకానికి వస్తాడు. యజుర్భి అంతరిక్షం అనగా రెండవది అయితే యజుర్వేదం అవుతుంది చంద్రలోకానికి. సామభీయత్ తత్తు కవయోహు, సామభి అంటే సామవేదం అనగా అర్థం 3వ మంత్రం 3 మాత్ర కనుక జపిస్తే సామవేదం అయితే. సామవేదాన్ని అంటే ఇక్కడ జపించేది ఏమిటంటే ఒకటి ప్రత్యేకంగా, 2 దగ్గరకు వచ్చి 2 కలపాలి, 3 దగ్గరకు వచ్చేటప్పుడు 3 కలపాలి. 3వది ఏంటంటే సామవేదం దగ్గరకు వచ్చేటప్పటికి 3 కలపాలి, 3 మాత్రలు అవుతాయి. ఆ 3 మాత్రలతోటి కలిపితే ఇక్కడ విశేషం. ఓంకారేణైవ ఆయతనేనాన్వేతి విద్వాన్. ఇది 3 మాత్రలతోటి కలిపి ఓంకారాన్ని ధ్యానం చేస్తే ఆ చేసిన విద్వాన్ యత్ శాంతం అజరం అమృతం అభయం పరంచ ఇది ప్రాప్నోతి. అటువంటి వాడు ఈ ఓంకారాన్ని జపిస్తే శాంతము అజరము అమృతము అభయము అయినటువంటి బ్రహ్మమును చేరుకుంటాడు. అది కాబట్టి చివరిది ఏమిటి, సామవేదం. చివరిది అనగా సామవేదం దగ్గరకు వచ్చేటప్పటికి 3 మాత్రలు కలిపేసేసి ఓంకారము అని అర్థం. ఓంకారాన్ని జపిస్తున్నాడు 3 మాత్రలతోటి అని అంటే దాని అర్థం సామవేదాన్ని జపిస్తున్నాడు అని అర్థం.
అందుకని మనకు దీనిలో 10వ అధ్యాయంలో గీతలో వేదానాం సామవేదోస్మి అనగా అంతటి ఇంపార్టెన్స్ మనకు అనిపిస్తుంది. ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉన్నది కదండి. ఈ రెండు చెప్పకుండా లేదు ఋగ్వేదం చెప్పొచ్చు కదా మొట్టమొదటిది, కానీ మూడోది సామవేదం చెప్పాడు. ఏమిటి సామవేదాన్ని నేనేను అన్నాడు. సామవేదాన్ని నేనేను అని అంటే బ్రహ్మమును నేనేను అనగా ఓంకారమును నేనేను అక్కడ అర్థము అది చెప్పటానికి ఇక్కడ ఉంది. ఇది అందుకని ఉపనిషత్ సారము గీత అన్నాడు. గీత ఉపనిషత్ సారము అని అనటానికి మూల కారణం ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో మనకు ప్రశ్నోపనిషత్తులో ఇక్కడ దాని యొక్క అంశము దొరుకుతుంది. మనం ప్రశ్న వేసుకుంటే కూడా వేదానా సామవేదోస్మి అన్నాం. అదేమిటా యజుర్వేదం ఉంది, ఋగ్వేదం ఉంది. యజుర్వేదంతో మరి యజ్ఞాలు చేయాలి కదా, ఋగ్వేదంతో దేవతలను ప్రార్థించాలి కదా. అవి కాకుండా మూడో వేదమైనట్టు సామవేదం చెప్పడం ఏమిటి అని మనం ప్రశ్న వేసుకుంటే దాని సమాధానం ఇక్కడ వచ్చింది. సామవేదం అనేది 3 మాత్రలతో కలిపినట్టు ఓంకారము. ఆ ఓంకారాన్ని ధ్యానం చేస్తే పరబ్రహ్మాన్ని చేర్చుకుంటారు. అందుకని వేదానం సామవేదోస్మి, అస్మి అయి ఉన్నాను. వాటన్నిటికీ గీతలో 10వ అధ్యాయంలో అన్నిటికీ అస్మి అస్మి అని చెప్తాడు. చూడండి, అయి ఉన్నాను, నేనే నేనే అని చెప్తాడు. నేనంటే ఎవరు? పరబ్రహ్మం అదనమాట. కాబట్టి 3 మాత్రలతోటి అని చెప్పాడు. ఇదంతా ఎప్పుడు చెబుతున్నాడు అయ్యాడంటే ఆజన్మాంతము ప్రాణం పోయేదాకా ఓంకారాన్ని జపించేటువంటి వాళ్ళు పొందేటువంటి ఫలాలు అని చెప్తున్నాడు. మోక్షాన్ని పొందుతాడు. మోక్షాన్ని పొందడానికి ఎన్ని ఉన్నాయండి? దారులు చాలా ఉన్నాయి. బాలామంత్రంతో మోక్షాన్ని పొందుతాడు, శ్రీ విద్యామంత్రంతో మోక్షాన్ని పొందుతాడు, గాయత్రి మంత్రంతో మోక్షాన్ని పొందుతాడు, కేవలం అష్టాక్షరితో పొందుతాడు, అలానే పంచాక్షరితో. ఆ రకరకములైనటువంటి దారులు రకరకములైనటువంటి ఎన్ని దారులు ఉన్నా కానీ ఆ మంత్రాలకి మొట్టమొదట చేర్చవలసినటువంటిది పరబ్రహ్మ వాచకము. పరబ్రహ్మ వాచకం లేకుండా మంత్రాన్ని జపిస్తే ఫలితం శూన్యం. అందుకనే మనకు అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు ఇటువంటి ఉన్నాయే, వీటన్నిటికీ ప్రతినామానికి ముందు ఓం చేర్చి అప్పుడు చెప్తాం. ఓం లేకపోతే దానికి శక్తి లేదు, ఆ శబ్దానికి శక్తి లేదు. కాబట్టి ఓం చేర్చాలి అని అర్థం. కాబట్టి ఓంకారంతో అన్నీ చెప్పాలి. గాయత్రి మంత్రం చెబుతున్నాడు, ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని చెబుతున్నాడు. దీనిలో ఏమున్నాయన్నమాట? 3 పాదాలు ఉన్నాయి. 3 పాదాలకి 3 8 24 అక్షరాలు. గాయత్రి అనేటువంటిది ఏమిటి? ఛందస్సు. అసలు గాయత్రి అనేది ఛందస్సు పేరు. ఆ ఛందస్సు పేరుతోటే ఇందులో గాయత్రీదేవి పేరుని చెప్పారు. ఆ ఛందస్సు పేరు. ఛందస్సు అనే మాటకి ఇంకొక అర్థము వేదము. ఇంకొకటి వేదము అన్నా ఛందస్సు అన్నా ఒకటే అర్థం. వేదము అని అంటేనే పరబ్రహ్మము. పరబ్రహ్మం ఏమిటి? ఇక్కడ విద్యలన్నీ కూడా అమ్మవారి యొక్క రూపములు. ఏ విద్య అయినా సరే అమ్మవారి యొక్క రూపము. కాబట్టి గాయత్రి మంత్రము అమ్మవారి యొక్క రూపము. లలితలో వచ్చింది కదా గాయత్రి, లలితలో వచ్చింది గాయత్రి. ఓం గాయత్రి అయి నమః లలితలో వచ్చింది అక్కడ. కాబట్టి ఆ గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి విషయం రాబోతున్నది. గాయత్రి మంత్రంలో 3 పాదాలు ఉంటాయి, 324. ఈ 324 ఉన్నటువంటి ఈ సూత్రాన్ని మంత్రాన్ని 3 వ్యాహృతలతోటి చేస్తారు. ముందు ఓ భూహు భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ధియో యోనః అక్కడ యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్ అనకూడదు, ధియో యోనః ప్రచోదయాత్. అక్కడ ధియో యోనః
ప్రచోదయాత్ అని అంటే అప్పుడు ఏమవుతుంది, ఒక లఘు పెరుగుతుంది. 24 అక్షరాలు కాబట్టి 25 అక్షరాలు అవుతాయి. కాబట్టి తప్పు వస్తుంది, మంత్రమే తప్పు వస్తుంది. అందుకని అక్కడ విసర్గలు ఉన్నాయి. విసర్గలు ఎలా ఉంటాయి, అర్ధమాత్రతో ఉంటాయి. ధియో యోన ప్రచోదయాతు అది. ఆ తకారం కూడా వదిలేసేయాలి దాన్ని అట్లా అనమాట. ఇది ఈ విధంగా ఆ మంత్రాన్ని జపించేటప్పుడు 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు ఎలా, మొట్టమొదటి అక్షరం ఆ, రెండోది ఉ, తర్వాతది ఆ ఉ మా, తర్వాతది మా. దీనిలో అకారానికి తత్ సవిదుర్వరేణ్యం అనేటువంటి ఋగ్వేదం. ఇక రెండోది ఉకారం. ఉకారానికి భర్గో దేవస్య ధీమహి, ఇది రెండోది ఉకారం. ఇక మూడోది మకారం, ధియో యోన ప్రచోదయాతు, ఇది సామవేదం. అనగా మనం ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాము అంటే 3 వేదములను జపిస్తున్నాము. 3 వేదములను. ఇంత గొప్ప విశేషం ఉంది గాయత్రి మంత్రంలో. 3 వేదముల యొక్క వాచకము బ్రహ్మము. ఆ బ్రహ్మము ఏమిటి, ఓంకారము. ఆ వేదాలు 3 వేదాలు ఏం చెబుతున్నాయి అంటే, ఋగ్వేదమేమో స్తుతులు చెబుతున్నది, దేవతా స్తుతుల గురించి. యజుర్వేదమేమో క్రియాపరములు. క్రియ అంటే యజ్ఞయాగాది క్రియలు. యజ్ఞయాగాది క్రియలు చేయడానికి మంత్రాలు. సామవేదమేమో జ్ఞానపరంగా చెబుతుంటుంది, అనగా సంగీతంగా చెబుతుంటుంది, సంగీతపరంగా. సంగీతం అనేటువంటి దానిలోని వచ్చింది. కానీ విశేషంగా ఏంటో సామవేదం అంటే జ్ఞానపరమైన విశేషాలు ఉన్నాయి అని చెబుతున్నారు. దీనికి విశేషం ఏమిటంటే, ఎలా చెప్పుకోవాలి అంటే, సామవేదానికి శిరోభాగాలు ఏమిటి. ఒక ముఖ్యమైన పుస్తకం ఉంది సామవేదానికి శిరోభాగం. అదేమిటంటే ఛాందోగ్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులలో 2 ఉపనిషత్తులు అత్యంత వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో మొదటిది ఛాందోగ్యోపనిషత్తు. అది కాబట్టి సామవేదానికి అంతటి పేరు రావటానికి, అందులో విశేషంగా సామవేదం చివరిది, అందులో ఆ సామవేదాన్ని జపిస్తుంటే ఓంకారం బ్రహ్మను చేస్తున్నాడు అనంటానికి మూల కారణం ఏమిటనగా, సామవేదం జ్ఞానపరమైనటువంటిది. అనగా అందులో ఛాందోగ్య ఉపనిషత్తు ఉన్నది. ఆ ఛాందోగ్యోపనిషత్తు జ్ఞానపరంగా ఉన్నది. అది పట్టుకున్నటువంటి వాళ్ళు జ్ఞాన నిష్ఠాపరులై పరబ్రహ్మాన్ని చేరుకుంటారు. అందులో ఛాందోగ్యోపనిషత్తులో ప్రారంభంలో ఏం చెప్పాడు అంటే, ఓంకారం గురించి చెప్పాడు. ఇప్పుడు మన ప్రశ్నోపనిషత్తులో ఇక్కడ మధ్యలో వచ్చింది ఓంకారం. ప్రశ్నోపనిషత్తులు అక్కడ ప్రారంభంలోనే ఓంకారంతో ప్రారంభం అవుతుంది. ఓంకారంతో ప్రారంభమైంది అని అంటే ఏంటి, బ్రహ్మముతోటి ప్రారంభమైంది, బ్రహ్మవాచకంతో ప్రారంభమైంది. అత్యంత విశేషమైనటువంటిది అనమాట. అనగా జ్ఞానం పరంగా చెబుతున్నటువంటి, పూర్తిగా జ్ఞానపరంగా చెబుతున్నటువంటి ఆ ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు సామవేదంలో ఉంది. అందువల్ల సామవేదం జ్ఞానపరంగా సామవేదము అని చెప్తారు. అది. ఇకపోతే 3 మాత్రలు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. 3 మాత్రలు. 3వ మాత్ర ఏంటో పులతం. పులతం అంటే అర్థం ఏమిటంటే, 3 మాత్రలు అంటే మనం దీర్ఘం ఎక్కువ వస్తుంది 3 మాత్రలు. సరే అయిందండి. ఇంకొక అసలు విషయం చెబుతున్నాడు దీనిలో. ఏమిటంటే అర్ధమాత్ర చెబుతున్నాడు. అర్ధమాత్ర. మాత్ర అంటే ఒక లఘు అని చెప్పుకున్నాం. ఇప్పుడు అర్ధమాత్ర అనేటువంటి దానికి ఎట్లా అండి అనేటువంటి ప్రశ్న. అనేటువంటి దానికి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనస్సు కేంద్రీకరించిన పరబ్రహ్మము మనస్సుకు కేంద్రీకరిస్తే, దేని మీద, పరబ్రహ్మాన్ని మనస్సులో కేంద్రీకరిస్తే
అప్పుడు పరబ్రహ్మం సాక్షాత్కారం అవుతుంది. దేనితో? అర్ధమాత్రతో అని అర్థం. ఈ అర్ధమాత్రం ఏమిటి అని అంటే, ఇది వినిపించని శబ్దం. వినిపించని శబ్దం అనే ఏమిటంటే అంటే ఓంకారాన్ని కొద్దిగా ఒక మాత్రతో చెబితే వినపడుతుంది, ఇంకో రెండో మాత్రం ఇంకొంచెం ఇంకో ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమాత్రం వినపడదు. మరి వినపడదంటే ఏమిటయ్యానంటే మనస్సులోనే ఈ ఓంకారాన్ని చేస్తున్నాడు అది అర్థం. మనస్సులోనే ఓంకారాన్ని చేస్తున్నాడు. ఇది వినిపించని శబ్దం. ఓంకార ధ్వని చెవికి వినిపించకుండా పోయిన తరువాత ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఓంకారం చేశాడు ఒక 2 నిమిషాలు, చేసిన తర్వాత ఏం చేశాడు అంటే ధ్యానంలో అట్నే కూర్చున్నాడు. కూర్చొని ఓంకార ధ్యానం చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, దేనిలోకి? అర్ధమాత్రలోకి వెళ్ళిపోయినాడు. అర్ధమాత్రలోకి వెళ్ళి ఆ మనస్సుని, ఆ శబ్దం ఏదైతే ఉన్నదో దానితో మనస్సులో జపిస్తున్నాడు ఓంకారాన్ని. ఇది అర్ధమాత్ర. అందుకని దీనిలో కూడా మనస్సుతోటి జపించినటువంటి వాటికి ఫలితం ఎక్కువ అని ఉన్నది. మనకి వాచక జపము 1, ఉపాంశ జపము 2, మానసిక జపము 3. 3 రకాలు ఉన్నాయి. వాచక జపం ఏమిటి? పైకి చెప్పటం, పైకి చదువుతూ ఉంటుంటారు. అది వాచక జపం. తర్వాత రెండోది ఉపాంశ జపం. ఉపాంశ జపం అంటే కొంచెం పెదవులు కదులుతూ ఉంటుంటే సౌండ్ మాత్రం వస్తూ లైట్ గా వస్తుంటుంది. చూసే వాళ్ళందరికీ జపం చేస్తుంటున్నారు అయ్యా అని అనుకుంటారు. ఇది ఉపాంశ జపం. ఇక మానసిక జపం అసలు ఏ మాత్రం పెదవులు కూడా కదలవు. అది మానసిక జపం. ఈ మానసిక జపం పైన ఉన్న 2 జపాల కన్నా అత్యంత విశేషమైనటువంటిది, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది మానసిక జపము. ఫలితం ఎక్కువ వచ్చేటువంటిది మానసిక జపం వల్ల వస్తుంటుంది. మనస్సు చేత చేసేది. మనస్సు చేత చేయటం అని అంటే అంత తేలిక కాదు. ఎందుకంటే నిత్యము ఇతడు ఇహ ప్రపంచంలో తిరుగుతుంటాడు. ఇహ ప్రపంచంలో తిరిగేటువంటి వాడు ఒక్కసారి మానసిక జపంలో కూర్చోమంటే కూర్చోలేడు. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే జపాన్ని కూర్చుండేటప్పుడు కొన్ని క్రియలు చేస్తాం. ఏమిటంటే క్రియలు? దేనిలో మొట్టమొదట ముక్కు మూసుకోండి అంటుంటాడు ఆయన. ఏమంటే ముక్కు మూసుకోండి, ఇది అక్షతలు 2 దూరులు తీసుకోండి, ఆ ముక్కు దగ్గర వాసన తీసుకొని వెనకేసుకోండి అని చెబుతుంటారు. అది చెబుతుంటే వీళ్ళు ఆ 2 అక్షతలు తీసుకొని ముక్కు వాసన చూస్తే ఏమన్నా కమ్మటి వాసన వస్తున్నదా? వాసన లేదు, ఏమీ లేదు. ఆ బియ్యం గింజలు ఉన్నాయి కదా, అక్షతలు వెనకేసుకున్నారు. ఆయన చెప్పాడు, మేము చేసాం, అయిపోయింది. ఏంటి దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ వాసనను, ప్రపంచ వాసన అనేటువంటి దాన్ని వదిలేసి నీవు ధ్యానంలోకి రావటానికి గాలి పీల్చు, ప్రాణాయామం చెయ్యి. కనీసం 2 నిమిషాలైనా ప్రాణాయామం చెయ్యి. చేస్తే ఇహ ప్రపంచాన్ని మర్చిపోతావు. ఇహ ప్రపంచాన్ని మర్చిపోయి మనస్సుని లగ్నం చేస్తావు అక్కడ. ఇక నీకు మొత్తం నీకున్నటువంటి ఇహ ప్రపంచం అంటే నీకు ఆస్తులు ఇన్ని ఉన్నాయి, 4 కార్లు 5 కార్లు ఉన్నాయి, పెద్ద అవి ఇవి ఉన్నాయి, నీ చుట్టూ ఉన్నటువంటి ఇంత ఉన్నాయి, అవి మొత్తం మర్చిపోతాం. అది దాని అర్థం. అది అవన్నీ మర్చిపోవాలి. అవన్నీ మర్చిపోయి మనస్సుని లగ్నం చేయాలి. అప్పుడు ఆ జపం చేస్తే అది మానసిక జపము అది. ఇది అన్నమాట. అందువలన ఈ మానసిక జపం అనేటువంటిది అర్ధమాత్రతోటి ఉండేటువంటిది. దీన్ని ఏకాగ్రతతో చేయాలి. చేస్తే ఇది సూక్ష్మమైనటువంటిది. ఈ సూక్ష్మ శక్తుల చేత ఇది అతన్ని ఉద్ధరిస్తుంది అనే విధంగా చెబుతున్నది అనమాట. ఇట్లా అని చెబుతూ దీనిలో ఇంకా విశేషమైనటువంటిది ఇక రాబోతున్నది. అది కూడా ఇప్పుడు మనం 7వ మంత్రం దీనిలో చెప్పి తర్వాత మనకి దీనిలో పూర్తి చేసేద్దాం. ఒక్క నిమిషం.
ఈ పుస్తకం ఎప్పుడో నేను కొనుక్కొని 30 ఏళ్ళు అయింది. ఈ పుస్తకం ఆధారంగా చదువుతుంది. ఈ పుస్తకాలు దొరకటం ఇప్పుడేవో మొన్న దొరికినవేవో పంపించాను అనుకో, దీనిలో బాగుంటుంది అనమాట. ఇక వేరే పుస్తకాలు ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా. కానీ వీటికన్నా నాకు ఇది అలవాటు, ఈ పుస్తకం. ఇది ఈ పుస్తకం వేసింది ఎవరంటే రామకృష్ణ మఠం వాళ్ళ, ఎవరు రామకృష్ణ మఠం వాళ్ళే వేసింది ఈ పుస్తకం. అదనమాట అదనమాట దీన్ని ఫాలో అయితే కొన్ని పుస్తకాలు ఈ మనం చదువుకునేటువంటి వాళ్ళు నా వరకు అంటే ఆ పుస్తకం పట్టుకుంటేనే కానీ అది అంతా గుర్తురాదు. మళ్ళీ అదే పుస్తకం కొత్తది ఇస్తే మాత్రం కొత్తగా వెతుక్కోవాల్సి వస్తుంది. అలవాటు ఉన్నటువంటిది అనమాట అది. ఏ పేజీ ఎక్కడ ఉన్నది అనేటువంటిది అలా అలవాటు ఉన్నటువంటిది. ఇది మనకు ఉండేటువంటి అభ్యాసం వల్ల వస్తుంటుంది అదనమాట. కానీ ఈ విధంగా దీనిలో 7వ మంత్రం చెప్పుకున్నాం. దీన్ని 5వ ప్రశ్నలో ఇది 7వ మంత్రం. 5వ ప్రశ్నలో 7వ మంత్రం. దీనిలో ఒక విశేషం, దీనిలో 7వ మంత్రం. గాయత్రి మంత్రాన్ని చెప్పాడు. గాయత్రి మంత్రాన్ని ఈ విధంగా జపించడం అనేటువంటిది చెబుతూ దీనిలో ఒక విశేషం 5వ ప్రశ్న చెబుతూ దీనిలో వస్తున్న ఒక 6 ఋగ్భిః ఏతం యజుర్భిః అంతరిక్షం. ఇప్పుడు 7వ మంత్రంలో చెబుతున్నాం. దీనిలో 7వ మంత్రంలో విశేషమైనది ఏమిటి? ఋగ్భిః అంటే ఋగ్వేదం. ఈ ఋగ్వేదము ఋగ్భిః ఏతం యజుర్భిః అంతరిక్షం సామభిః యత్ తత్ కవయో వేదయంతే తం ఓంకారేణేవ ఆయతనాన్ అన్వేతి విద్వాన్ యత్ తత్ శాంతం అజరం అమృతం అభయం పరంచ ఇతి. ఇక్కడ ఋగ్వేదం మొదటి మంత్రం అనే మొదటి అక్షరం ఋగ్వేదం. అది ఈ లోకాన్ని ఇస్తుంటుంది, మరలా మానవ లోకాన్ని పుడుతుంటుంది. అలానే యజుర్వేదం అనేటువంటిది ఇక్కడ అంతరిక్షం అనే మాట వేశాడు మంత్రంలో. అంతరిక్షం అంటే చంద్రలోకం అని అర్థం. ఆ చంద్రలోకాన్ని ఇస్తుంది యజుర్వేదం. అంటే 2 మాత్రలు తోటి చెప్తే, 3 మాత్రలతోటి సామం చేతే ఇక్కడ ప్రాజ్ఞులు మాత్రమే తెలుసుకొని వాళ్ళు ఈ ఓంకారం 3 మాత్రలతోటి జపిస్తూ ఆ పరబ్రహ్మాన్ని చేరుకుంటారు అని చెప్తున్నాడు. ఆ పరబ్రహ్మం ఎటువంటిది అని అంటే శాంతం, అవ్యయం, అక్షరం, నాక్షరం. అక్షరం అనగా నాక్షరం, నాశము లేనిది. అక్షరం అనగా శాశ్వతమైనది. పరమము అయినటువంటి ఆ ఓంకారాన్ని చేరుకుంటాడు ప్రాజ్ఞుడు. ఇది ఇంతవరకు అర్థం అవుతుంది మనకి. తర్వాత విశేషంగా ఏం చెబుతున్నారంటే దీనిలో ఈ బ్రహ్మమునకు ఓంకారం అనేటి శబ్ద ప్రతీక ఒక సిద్ధాంతం ఉన్నది. ఒక శబ్దము బ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు ఒక శబ్దం. సహజంగా మనము ఓంకారం అనేట రాసి చదవమంటే ఓంకారం అని చదువుతాం. ఏమిటి దానికంటే శబ్దం, ధ్వని, సౌండ్. అసలు అన్ని అక్షరాలన్నీ ఏమిటి అంటే సౌండ్. మనకు 50 అక్షరాలు 50 ఫోన్స్, అవి ధ్వనులు. అవి 50 ధ్వనులు, 50 అక్షరాలు. ఈ ధ్వనులను ఏం చేస్తామనంటే ఒక పదం తయారు చేయడానికి కొన్ని ధ్వనులు వచ్చి కలుస్తాయి, ఒక పదం తయారైపోతుంది, అది ఒక వస్తువు అయిపోతుంది. ఇది ఎట్లా వచ్చింది? ఇది ఇక్కడ ప్రశ్న. చాలా దూరం వెళ్ళిపోవాలి. అది మనకు దీనిలో చాంద్రోగ్యంలో వస్తుంది. ఎట్లా వచ్చింది? మనకు వస్తువు ఉన్నది, ఒక వస్తువు ఏదైనా సరే, పర్వతము లేకపోతే కొండ అనేటువంటి ఒక వస్తువు ఉన్నది, కనబడుతుంది. పర్వతం అనేటువంటి దానిలో ఒక 3 అక్షరాలు ఉన్నాయి. అంటే ఏంటి? పర్వతం అనేటువంటి ఈ ధ్వని ఆ వస్తువుని మాత్రమే సూచిస్తుంది, నదిని మాత్రం సూచించదు. ఆ వస్తువునే సూచిస్తుంది.
ఆ వస్తువుకి ఈ పదానికి రెంటికి అటాచ్ చేసి పెట్టాడు. అది ఎవరు చేశారు? అది ఎవరు చేసి పెట్టారు? అదే ఇందులో చాందోగ్యంలో వస్తుంది. ప్రతి వస్తువుకి చూడండి, మరి పుస్తకం అంటే పుస్తకమే. అరే పుస్తకం తీసుకురారా అంటే వాడు గ్లాసు కానీ ఇంకో వస్తువు కానీ తీసుకురాడు కదా, మరొకటి తీసుకురాడు వాడు. ఏమైనా కాదండి నేను దీన్నే పుస్తకం అంటానండి అంటే వాడు ఒప్పుకోరు కదా, లోకం ఒప్పుకోదు. ఈ పదానికి అనగా ఈ ధ్వనికి ఆ వస్తువుకి రెండిటికి సమానము అనేటువంటిది పెట్టింది ఎవరు? పరబ్రహ్మం పెట్టాడు. ఇది ఎక్కడ వస్తుంది? వాచారంభణం క్రియమాణం చాందోగ్యంలో వస్తుంది. పరమాత్మ ఏం వాగర్థావేవ కూడా చేస్తున్నాడు? అదేనా గురుగారు? ఆ వాగర్థావేవ సంప్రప్తం అది కూడా వాగర్థాగ సంపృక్తం అనేటువంటి అక్షరాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. అన్ని మొత్తం సృష్టి అంతా అక్కడి నుంచి వస్తుంది. వస్తువు ఆయన ఏం చేశాడంటే వాచారంభణం క్రియమాణం. వాచారంభణం అంటే వాక్కులు ఆరంభం. ఆ వాక్కులకి సరిపోయినటువంటి వస్తువులు పెట్టాడు. కొమ్మరివాడు ఓ వస్తువులు తయారు చేసి పెట్టాడండి, ఒక 10 రకాలు తయారు చేసి పెట్టాడు. వాడి దగ్గర పోయినాం, మనకు ఆ వస్తువుల పేర్లు తెలియదు, వస్తువులు మాత్రం కనబడుతున్నాయి. అబ్బాయి ఈ వస్తువు ఏమిటి అని అంటే దాని పేరు చెప్తాడు. ఈ వస్తువు ఏంటంటే దాని పేరు. ఒక వస్తువు పేరుకి ఒక వస్తువు యొక్క రూపానికి ఏం సంబంధం లేదు, దేనికి దానికే పెట్టేస్తాడు. వాడు ఏదో ఒక వస్తువు చెప్పాడు, ఏదో కుండ అన్నాడు అనుకో, మనం బాణ తీసుకొచ్చి పెట్టి ఇది కుండ కదా అంటే ఎందుకు అవుతుందంటే ఇది కుండ అది బాణ అంటే అంటారు. దేనికి దానికి. ఇది ఎవరు చేసి పెట్టారు అని అంటే కారణ బ్రహ్మము, అనగా కారణం ఎవరు? వీటికి బ్రహ్మము. దానిలో వస్తుంది అనమాట. అందుకనే మనకు నమ్మక చమకాల్లో కులాలేభ్యో కర్మారేభ్య దగ్గర వస్తుంది అనమాట. కులాలుడు ఎవరు అంటే పరబ్రహ్మమే. ఈ వస్తువులన్నీ తయారు చేసి ప్రతి వస్తువుకి ఒక ధ్వని పెట్టాడు. ధ్వని, ఆ ధ్వని పెట్టి ఆ ధ్వనిని మనం రాయడం లిపి మాత్రం రకరకాలు రాస్తాం. లిపి తెలుగు వాళ్ళు ఇట్ట రాస్తారు, హిందీ వాళ్ళు ఇట్ట రాస్తారు, కానీ పలకంటారు అంటే ఒకటే సౌండ్ వస్తుంది. అదనమాట ధ్వని అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఇందులో. అది అనమాట అదనమాట దీనిలో ఆ ధ్వనియే మనకు ఈ ఓంకార ధ్వనియే పరబ్రహ్మము అని చెబుతూ దీనిలో ఇంకా విశేషం అర్ధమాత్రం కూడా చెప్పాడు. ఏంటంటే బ్రహ్మమునకు ఓంకారం శబ్ద ప్రతీక అని సిద్ధాంతము అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి అని చెప్పేసేసి ఇందులో ఏమిటంటే గాయత్రి మంత్రాన్ని గురించి చెప్పాడు. గాయత్రి మంత్రం ఇప్పుడు చెప్పుకున్నాం. 3 ఏంటనో 324 అనగా 3 లైన్లు 3 పంక్తులు కలిస్తేనే కానీ అప్పుడు గాయత్రి మంత్రం. దాన్ని త్రిపాద గాయత్రి అంటారు. తర్వాత చతుష్పాద గాయత్రి 4వది కూడా చేర్చి తర్వాత మనకు ఇందులో లలితలో వచ్చేటప్పుడు అప్పుడు చెబుతారు. లలితలో వస్తుంది అది. ఇక్కడ మనకు ఋగ్వేదంలో గాయత్రి మంత్రము 324 అక్షరాలతో ఋగ్వేదంలో ఉంది. గాయత్రి మంత్రం 3వ మండలంలో ఉన్నదన్నమాట గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రము జపిస్తే బ్రహ్మమును జపించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ బ్రహ్మమును జపించినటువంటి వాళ్ళు అనగా ఓంకారాన్ని జపించినటువంటి వాళ్ళు బ్రహ్మాన్ని చేరుకుంటారు. అందులో ముఖ్యంగా మానసికమైనటువంటి జపము అత్యంత ప్రధానమైనటువంటిది అది చెప్పాడు. ఇదనమాట ఇట్లా. కాబట్టి ఇక్కడ దీంతో 5వ ప్రశ్నతోటి మనం చూశారు. ఆయన వేసాడే ప్రశ్న, ఈ ఓంకార ధ్యానం చివరి వరకు చేరిస్తే ఎక్కడికి పోతాడు ఏమిటి అంటే పరబ్రహ్మానికి చేరుకుంటాడు అని చివరికి దాని వివరణ అంతా కూడా పిప్పలాద మహర్షి ఆ సత్యకాముడు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పాడు అనమాట. కాబట్టి ఓంకారం ద్వారా ప్రాజ్ఞుడు అందుకుంటాడు. ఆ ఓంకారం అంటే పరబ్రహ్మము. ఆ ఓంకారం పరబ్రహ్మమే, అక్షరము అవ్యయము. ఈ విధంగా ఆ పరబ్రహ్మం యొక్క లక్షణాలు మనకి గీతలో కూడా వచ్చాయి. ఎట్లా అనమాట. ఆ తర్వాత అయిపోయిన తర్వాత చివరికి వచ్చేస్తున్నాడు. ఇక 6వ వాడు మిగిలాడు.
ఈ 6వ వాడు ఈ పేరు ఏమిటో భరద్వాజుడు. వీడు భారద్వాజ గోత్రం వాడు. వీడు వేసినటువంటి ప్రశ్న ఏం ప్రశ్న వేశాడనంటే, దీనిలో షోడశకలం భారద్వాజ పురుషం వేత్త. ఇంకో విశేషం, ఈ సుకేశుడు అనేటువంటి వాడు అనగా భరద్వాజ గోత్రీయుడైనటువంటి వాడి దగ్గరికి ఒక రాజకుమారుడు వచ్చాట. రాజపుత్ర వాడు వచ్చాడట. రాజపుత్ర అనేటువంటి వాడు అంటే వేస్తాడు, ఒక రథం వేసుకొని వస్తాడు. రాజుగారి కుమారుడు కదా. వచ్చి వీడి దగ్గరకు వచ్చాడు, భరద్వాజుడి దగ్గరికి వచ్చి ఏం ప్రశ్న వేస్తున్నాడంటే, షోడశకలం భరద్వాజ, హే భరద్వాజ, షోడశకలం పురుషం వేద్ద. తెలుసా? షోడశకలం 16 కళలు ఉన్నటువంటి పురుషుణ్ణి గురించి వేద్ద నీకు తెలుసా అని ప్రశ్న వేశాడు. అంటే నేను దానికి తమకం కుమారం అభృవం నాగమిమం వేదా, రాజకుమారుడు అనే దానికి నాకు తెలియదు. ఏది అహం, ఒకవేళ తెలిస్తే చెబుతాను, చెప్పకుండా ఎందుకుంటా ఉండను. తెలిస్తే చెబుతాను కదా, కాబట్టి నాకు తెలియదు. నా అవక్ష్యామి నా అవక్ష్యామి, తెలిస్తే ఎందుకు చెప్పని చెబుతాను, కాబట్టి తెలియదు కాబట్టి చెప్పలేను. సము సహ మూలోవా ఏష పరిశుష్యతి యహ అనృతం అభివదతి. ఏవైతే తెలిసి కూడా చెప్పకుండా పోతే, ఇక్కడ ఒక విశేషం మనం తెలుసుకోవాల్సింది. తెలిసి కూడా చెప్పకపోతే అనృతం అభివదతి అనగా అసత్య దోషం వస్తుంది. ఇది మనకు చెబుతున్న ఉపనిషత్తులు చెబుతున్నటువంటి సూత్రాలు ఏమిటి అని అంటే, నీకు తెలుసు ఒక విషయం, దాని గురించి ఎవరైనా అడిగారు, అడిగితే అయ్యా నాకు తెలియదు, తెలిస్తే చెప్పాలి, అది సత్యం. ఇది ఇక్కడ అర్థం. తెలిసిదుగా కాబట్టి చెప్పాలి, అప్పుడు సత్యాన్ని పాటించామని అర్థం. తెలుసు అయినా కానీ వాడికి ఎందుకు చెప్పాలి? వాడు చెబితే వాడికి అర్థమవుతుంది, చెబితే వాడు నాకన్నా గొప్పవాడు అవుతాడేమో, కాబట్టి వాడికి చెప్పకుండా ఉండాలి. కాబట్టి అందుకని ఏం చెప్పాలి అని అంటే, అరే నాకు తెలియదు అంటే సరే వాడే పోతాడు. అప్పుడు అసత్య దోషం వస్తుంది. ఇది పెద్ద దోషం. ఇది వాడు చదువుకున్న విద్య అంతా కూడా చివరికి వాడు ఎట్ట పుడతాడు? రాక్షసుడుగా పుడతాడు వాడు. ఇది అర్థం. చివరికి తెలిసిన విద్యని ఎవరైనా అడిగితే చెప్పాలి, చెబితే అప్పుడు సత్యము పాటించిన వాడు అవుతావు. పైగా విద్య చెప్పినందువలన ఆ విద్య వ్యాప్తి చెందుతూ ఉంటుంటుంది, అందువల్ల నీకు బహుపుణ్యం వస్తుంది. అందుకని భరద్వాజుడు అంటున్నాడు, నాకు తెలిస్తే చెబుతానయ్యా, నాకు అసలు తెలియదయ్యా. పురుషుడిలో 16 కళలు ఉన్నాయని నువ్వు అంటున్నావు, నాకు ఆ 16 కళలు ఏమిటో నాకు తెలియదయ్యా అని చెప్పాడు. ఎవరు? రాజకుమారుడికి. ఆ చెబితే ఆయన సహతూష్ణీ, ఆయన రాజకుమారుడు మౌనం వహించేసేసి రథం ఆరుహ్య, ఆ రథం మళ్ళీ ఆరుహ్య ఎక్కేసేసి ప్రవ్రవ్రాజ, తన దాన్ని తాను వ్రవ్రాజ విడిపోయినాడు. ఇది జరిగిన సంఘటన అండి. గురువు గారు పిప్పలాద మహర్షి, హే భగవన్, ఇది జరిగింది. తంత్వా పృచ్ఛామి కవా అసౌ పురుష. కాబట్టి అసౌ పురుష, ఈ మనిషిలో అంటే మనమే, మనలో ఆ 16 కళలు ఏమిటో చెప్పండి అని ఎవరు? భరద్వాజుడు వేసినటువంటి ప్రశ్న. దానికి పిప్పలాద మహర్షి గారు తస్మై సహ ఉవాచ, తస్మై అతనికి, ఇక ఈ విధంగా ఉవాచ పలికాడు, ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఇహ ఏవ అంతఃశరీరే సౌమ్య, సౌమ్య అని అంటే అర్థం బుద్ధిమంతుడా, పురుష యస్మిన్ నేత షోడశ కళా ప్రభవంతి ఇది. ఇక్కడ ఈ శరీరంలో 16 కళలు కలిగినటువంటి పురుషుడు ఉన్నాడు. మనలో 16 కళలు ఉన్నాయి. 16 కళలు ఉన్నటువంటి పురుషుడే మనం. ఏమిటండి 16 కళలు అనేటువంటి విషయం తెలుసుకోవాలి దీనిలో. దానికి ఈక్షాంచక్రే, అప్పుడు ఏమిటి ఈ 16 కళలు అనేటువంటి దానికి ఆలోచనలోకి వెళ్ళాడు. అప్పుడు కస్మిన్ ఉత్క్రాంతి, ఈ శరీరం నుండి ఎవరు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఎవరు పోవడం చేత నేను కూడా పోగలను.
ఈ శరీరంలో ఓ బ్రహ్మము ఉన్నాడు. ఈ బ్రహ్మం ఎప్పుడో వెళ్ళిపోవాలి, పోతాడు బయటికి. ఈ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ 16 కళలు కూడా పోతాయి. ఈ 16 కూడా పోతాయి. అనగా అర్థం ఏమిటి? బ్రహ్మం ఉంటే ఈ 16 ఉంటాయి. బ్రహ్మం ఉంటే ఈ 16 ఉంటాయి. ఎవరు ఉండడం చేత నేను కూడా ఈ శరీరంలో స్థిరపడి ఉంటాను. ఎవరు 16 కళలు ఉంటే బ్రహ్మం ఉంటాడు, బ్రహ్మం ఉంటే 16 కళలు ఉంటాయి. ఈ రెండింటికి సైమల్టేనియస్. కేవలం ఒక్కటే 16 కళలు ఉండవు, కేవలం ఒక్కడే బ్రహ్మం ఉండడు. ఇది ఇక్కడ ఇద్దరు ఉంటారు అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకా విశేషం దీనిలో చెబుతున్నాడు. స ప్రాణం అసృజత, సహ ప్రాణం అసృజత, ప్రాణాన్ని అసృజత సృష్టించాడు. తర్వాత తర్వాత శ్రద్ధాం, ఇక్కడ శ్రద్ధ అనే మాటకి అర్థం విశేషం. శ్రద్ధ అంటే శంకరులు చెప్పినటువంటిది అంటే ఆస్తిక్య బుద్ధి. రెండో అంశం ఏమిటంటే గురువు గారి మీద నమ్మకం. ఇది 2 లక్షణాలు చెప్పారు శ్రద్ధ అనేటువంటి మాట. ఇంకొక అర్థం ఇక్కడ, అది శంకరులు చెప్పినటువంటి దాని భావం. అసలు అర్థం శ్రద్ధ అంటే బుద్ధి అని అర్థం. శ్రద్ధ ఇక్కడ అర్థం బుద్ధి. కాబట్టి ప్రాణాతు, ప్రాణం వచ్చిందంటే బ్రహ్మం నుంచి మొట్టమొదట. తర్వాత ఏమొచ్చింది? శ్రద్ధ, బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి నుంచి వరుసగా కం వాయు జ్యోతిరాపక పృథివీ ఇంద్రియ మనః. మనకు నారాయణోపనిషత్తులో ఎట్లయితే చెప్పాడో అట్లనే ఇక్కడ కూడా మన శరీరంలో 16 చేరాయి. ఆ 16లో మొట్టమొదటిది ప్రాణము, రెండోది శ్రద్ధ. ఇట్లా ఇట్లా 16 చేరాయి మన యొక్క శరీరంలో. అవి శ్రద్ధ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియాలు, మనస్సు, ఆహారం. ఇక్కడ మీకు ఆకాశము, వాయువు, అగ్ని చెబుతున్నారు, పంచభూతాలు. పంచభూతాలంటే మీకు అర్థమై ఉండాలి. ఈ పంచభూతముల నుండి మనకి వచ్చినటువంటి పంచ ఇంద్రియాలు, పంచభూతాల నుంచి పంచ ఇంద్రియాలు, పైగా పంచభూతముల యొక్క శక్తులు దీనిలో ఉన్నాయి. అనగా అర్థం ఏమిటి? షట్చక్రాలు ఉన్నాయి అనుకోండి, భూమి ఉందనుకోండి, అది మూలాధారం. అలా అందువల్లనే దీనికి పంచభూతాలతో సమానం కాబట్టి పార్థివ శరీరం అన్నారు దీన్ని. మన శరీరాన్ని పృథివీ సంబంధమైనటువంటి శరీరం ఇది. ఈ శరీరంలో 16 ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా మొత్తం ఎన్నమాట? 16 ఉన్నాయి. ఈ 16 ఏమిటి ఇక్కడ విశేషంగా చెబుతున్నది? ఈ పంచభూతాలు ఒకటి, తర్వాత 5 ఇంద్రియాలు, మనస్సు, ఆహారము, ఇవన్నీ కూడా. ఆహారం నుండి పటుత్వము ఈ విధంగా వస్తున్నది. ఆహారం ఎప్పుడైతే తీసుకున్నావో బలం వస్తుంది, పటుత్వం బలం వస్తుంది. ఆ బలం వస్తున్నప్పుడు తపస్సు చేస్తావు. తపస్సు చేస్తే క్రమంగా యజ్ఞాలు, వేదాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంటావు. అలా చేయటం వల్ల మరలా పేరు అనేది సృష్టి, మరలా సృష్టి చేయబడుతుంటావు, మరలా వస్తుంటావు అని. ఈ మరలా రావటం అనేటువంటిది 16 కళలు. ఈ 16 కళలు పురుషుడిలో ఉన్నాయి. ఇది అని చెబుతూ, అయితే ఈ 16 కళలు విడిగా కనబడుతున్నాయి. ఇప్పుడు 16 కళ్ళను ఉదాహరణకి 5 ఇంద్రియాలు అనుకుందాం. 5 ఇంద్రియాలు మనకు కనబడుతున్నాయి. 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు అంటే 5 శక్తులు కనబడుతున్నాయి. అలానే లోపల 5 పంచప్రాణాలు ఉన్నాయి. ఇదన్నీ తెలుసు. అయితే ఇవన్నీట ఏమిటంటే సముద్రంలోకి నీళ్లు పోతుంటాయి. ఏవి? నదుల నీళ్లు. నదులన్నీ కలిసిపోతుంటాయి. ఒక నది అటు నుంచి వస్తుంది, ఒక నది ఇటు నుంచి వస్తుంటుంది. చెప్పలేనన్ని నదులు ఈ సముద్రంలో కలిసేదాకా ఆ నదికి పేరు ఉంటుంది. ఇది గంగా నది, యమునా నది అంటే పేర్లు ఉంటాయి. సముద్రంలో కలిసిపోయింది, ఇప్పుడు పేర్లు ఉన్నాయా? ఇప్పుడు పేర్లున్నాయా? లేవు. ఎక్కడ మరి? గంగా నది చూపించు దీనిలో, సముద్రంలో. యమునా నది ఎక్కడుంది చూపించు, కృష్ణానది ఎక్కడుంది చూపించు, ఎక్కడా లేవు. విడిగా ప్రవహిస్తూ ఉన్నాయే, వాటి యొక్క శక్తి చూపిస్తున్నాయే అవన్నీ. అప్పుడు మాత్రము ఇది గంగా నది, ఇది అది ఇది అని చెబుతాం.
అట్లనే నీ ఇంద్రియాలు నీకు ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి అని అంటే షోడశ కళలు మొత్తం ఇవన్నీ. ఈ షోడశ కళలన్నీ సముద్రంలో అంటే నదులు సముద్రంలో కలిసినట్లుగానే ఇవన్నీ కూడా 16 కళలు సముద్రం అంతటి ఆ బ్రహ్మములో కలిసిపోతూ ఉన్నాయి. అప్పుడు నామరూపములు లేవు అని చెప్తున్నారు. నామరూపములు లేవు. సముద్రమే గమ్యంగా ఉంటాయి నదులకి. అవి ప్రవహించే నదులు సముద్రాన్ని చేరి అందులో కలిసిపోతాయి. ఇక వాటి పేర్లు రూపాలు ఉంటాయా అనంటే లేదు. అంత జలంలో కలిసిపోయినది అని ఈ విధంగా మనకు కనపడుతూనే ఉన్నది. మనకు పోలిక చెప్తుంటారు. మనకి ఎక్కువగా ఈ ఉపనిషత్తుల్లో పోలికలు ఉపమానాలు ఎక్కువ వస్తున్నాయి. ఉపమానం వల్ల మనకు భావం అర్థం అవుతుంది. నదులు విడిగా కనబడుతున్నాయి, సముద్రంలో వెళ్ళి కలిసేటప్పటికి ఏ నది ఏమిటో తెలియటం లేదు. కథ కలిసిపోయినాయి, జలంలో కలిసిపోయింది. అది ఉపమానంగా చెబుతున్నాడు. ఆ ఉపమానాన్ని ఇక్కడ ఎట్లా చెబుతున్నాడంటే సముద్రంలో కలిసిపోయినాయి నదులన్నీ. అప్పుడు రూపాలన్నీ పోయినాయి, వాటి యొక్క రూపాలు. ఇప్పుడు అలాగే ద్రష్ట అయిన పురుషుడు ఈ 16 కళలు కూడా అతని యందే ఉంటూ అతన్ని చేరగానే అదృశ్యమవుతాయి. అతన్ని చేరగానే అదృశ్యమైపోతాయి. వాని నామరూపాలు నశించగా జనులు పురుషుని గూర్చి మాత్రమే చెప్తారు. ఆ పురుషుల్లో చేరిపోతాయి ఈ 16 కళలు. చేరినప్పుడు ఆ పురుషుడులో చేరినప్పుడు ఈ పురుషుడు ఎవరు? పురుషుడు అని అంటే అర్థం బ్రహ్మము. కాబట్టి నామరూపాలు నశించగా ఈ ప్రజలందరూ కూడా పురుషుని గూర్చి మాత్రమే చెబుతారు. అప్పుడు పురుషుడు కళలు లేనివాడై అమరుడు అవుతాడు. అనగా వీడు బ్రతికినంత కాలము వీడికి ఈ 16 కళలు కనపడుతుంటాయి. ఈ నదులు కనపడుతూ ఉంటుంటాయి. ఈ నదులు ప్రవహిస్తూ ఉంటుంటాయి. ఇదిగో ఇది నా కన్ను, ఇది నా చెవు, కాబట్టి నేను కట్టితో చూస్తున్నాను, చెవుతోటి వింటున్నాను. ఇట్లా ఈ విధంగా అన్ని ఈ విధంగా ఏవి అటువంటివి ఒక 16. ఈ 16 ఏమవుతాయి అంటే ఈ బ్రహ్మంలో కలిసిపోయేటప్పుడు వీడు సముద్రంలో నదులు ఎట్లయితే కలిసిపోతాయో ఇవన్నీ కూడా బ్రహ్మంలో కలిసిపోతాయి. ఈ కళలు 16 కళలు అని చెబుతుంటాయి. అప్పటిదాకా ఈ 16 కళలతో ఉంటాడు ఈ పురుషుడు. 16 కళలతో ఉన్నటువంటి వాడు ఈ పురుషుడు. అనగా అర్థం ఏంటి? ప్రతి పురుషుడు ఉన్నాడు చూసండి, 16 కళలతోటి ఉన్నాడు. షోడశ కళా ప్రపూర్ణుడు. షోడశ కళా ప్రపూర్ణుడు రామచంద్రమూర్తి మానవుడుగా షోడశ కళా ప్రపూర్ణుడు. అదనమాట 16 కళలతో. ఈ 16 కళలు మనం నిండి ఉన్నాయి మనకి. ఎవడో గుడివాడు ఉన్నాడు అనుకోండి, కన్ను పనిచేయదు అనుకో, వాడికి ఒక కళ్ళ లేదు. చెవుడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడి చెవులు పనిచేయదు, వాడికి కళ్ళ లేదు. నాలుగు ఉంది కానీ మాట్లాడలేదు, ఒక కళ్ళ లేదు, పోయింది. ఇప్పుడు మొత్తం పనిచేస్తున్నాయండి 16. ఈ 16 పనిచేస్తున్నాయి అని అంటే అర్థం ఏమిటనమాట? బ్రహ్మమును అంటిపెట్టుకొని ఉన్నాయి 16. ఈ బ్రహ్మాన్ని అంటిపెట్టుకొని 16 మనలో పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఏ మార్గంలో వెళ్ళాలి? సన్మార్గంలో వెళ్ళాలి. అనగా అర్థం ఏమిటి? మన జీవిత లక్ష్యం ఏమిటి? జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో వెళ్ళాలి కాబట్టి ఈ 16 కళలను దానిలో పెట్టేసేయాలి. లేక ఈ 16 కళల్ని కనుక వేరే మార్గంలో పెట్టేసేస్తే పరిస్థితులు లేదు. అందుకోసమని ఈ 16 కళలతో ఉన్న పురుషుడున్నాడే, ఈ పురుషుడిలోకి చేరిపోతాయి మొత్తం. అనగా అర్థం ఏంటి? చివరికి ఈ 16ట దీన్ని ఇంకా వివరంగా చెబుతున్నాడు. ఆరాయవ రథనాభో కళ యస్మిన్ ప్రతిష్ఠిత తం వేద్యం పురుషం వేదాయథ. ఈ విధంగా చెబుతున్నాడు. ఏమిటంటే రథం ఉన్నది, ఆ రథానికి ఇరుసు ఉన్నది, చక్రాలు ఉన్నాయి రథానికి, ఆ చక్రాలకి ఆకులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. చూస్తుంటే మనకేం కనబడుతున్నది? ఈ చక్రాలు ఉన్నాయి. దేని మీద ఆధారపడి ఉన్నదంటే ఇరుసు మీద అని మనకు కనపడుతుంది. సరే, ఇరుసు మీద అన్నది బాగానే ఉన్నదయ్యా.
అసలు ఇరుసు అనేది ఉంటేనే అసలు రథం కదా. అసలు ఇరుసు మీద ఆధారపడి ఉన్నాయి అని అన్నాం. అయితే ఇక్కడ ఒక విశేషం ఏం చెబుతున్నాడంటే, ఇవి తెలియదగిన వారిని తెలుసుకోండి అనగా, ఈ రథం అంతా ఒక రూపము, ఈ రూపం అనేటువంటిది బ్రహ్మము అది అర్థం. ఈ బ్రహ్మము మీద ఈ 2 చక్రాలు, ఆ ఇరుసు, ఆ కూర్చోటానికి ఉంటాయి కదా రథంలో ఉండేటువంటివి. అదే కాబట్టి రథం అంతా ఒక బ్రహ్మం, ఆ బ్రహ్మం మీదనే అన్ని ఆధారపడి ఉన్నాయా అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మము మీదనే మొత్తం ఆధారపడి ఉంది. దానికి ఎలా అంటే, ఈ ఇరుసు చక్రాలు ఉన్నాయి, వీటి మీద ఆధారపడి ఉన్నది అని చెబుతున్నావు కదా. అట్లనే ఇక్కడ కూడా రథచక్రపు ఇరుసుల్లో 6 ఆకులులాగా కళలు ఎవని యందు సుప్రతిష్ఠితములై ఉన్నాయో ఆ పురుషుని తెలియదగిన వారిని తెలుసుకోండి అనగా, అందులో ఏమిటనమాట, ఆ రథానికి ఉన్నటువంటి చక్రాలు, వాటికి ఉన్నటువంటి ఆకులు, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఆధారపడి ఉన్నటువంటి దానిని ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి అది ప్రశ్న. పురుషుడి మీద ఆధారపడి ఉన్నాయి. పురుషుడి మీద ఆధారపడి, పురుషుడు అనగా ఎవరు? బ్రహ్మము. ఈ మాటని నువ్వు ఎలా చెబుతున్నావు? అధ పురుషో వై, నారాయణ ఉపనిషత్తు చెప్పింది కదా. అధ పురుషో వై కామ యత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే. వరుసగా చెప్పుకుంటూ వచ్చింది కదా. పురుష ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము, ఈజ్ ఈక్వల్ టు నారాయణుడు. కొంతమంది నారాయణుడు అన్నారు, కొంతమంది బ్రహ్మం అన్నారు. కాబట్టి నారాయణుడన్నా బ్రహ్మమన్నా పురుషుడన్నా ఒకటే, మనకు శబ్దాలు వేరు వేరు, ఒకటే. కాబట్టి ఇక్కడ ఏమిటనమాట, ఆ బ్రహ్మము అనేటువంటి ఆయన ఉన్నాడే, ఆయన మీద సమస్తము ఆధారపడి ఉన్నాయి అని చెబుతున్నాడు. కాబట్టి ఈ కళలు పురుషునిలో నిజంగా ఉన్నాయి, కానీ నిజంగా అంశాలు కావు, అతని మాయాశక్తి కల్పనలు. బ్రహ్మము లోపల ఉండి వీటన్నిటినీ కల్పించి చేస్తూ చూపిస్తూ ఉన్నాడు. ఇదంతా మాయాశక్తి. మాయాశక్తి అంటే శాశ్వతం కాదని. మెజీషియన్ ఏం చేస్తాడు, కాసేపట్లో పిల్లల్ని భలే మాయ పుచ్చుతాడు వాడు మెజీషియన్. ఎలా అంటాడు, ఓ పండు వస్తుంది, వాళ్ళు సంతోషిస్తుంటారు, భలే పండు వచ్చింది రా, మళ్ళీ అడుగు తిప్పుతాడు, ఈసారి అరటిపండు వచ్చింది, వాళ్ళందరూ సంతోషిస్తుంటారు, అరే భలే ఉందిరా అని ఆనందంగా మర్చిపోతారు అసలు. ఇంకా ఇంకేం ఎంత అంటే ఏంటనమాట, ఆ బ్రహ్మమేమో మ్యూజిషియను, మనం పిల్లలం. ఇది ఇక్కడ అర్థం, అది పోలిక. మనం పిల్లలం, ఆ బ్రహ్మం ఏంటంటే తడవకొకటి చూపిస్తున్నాడు మనకి, మనం ఏం చేస్తున్నాం, వాటి కోసం వెంటబడుతున్నాం. బాగుందే అదే, మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాం, మళ్ళీ చూపిస్తున్నాడు. కానీ ఆ చూపించేటువంటి మెజిషియన్ బ్రహ్మం ఉన్నాడే, దాని సంగతి వాడు పట్టించుకోవట్లే. చూడండి, పిల్లలు వాడి తల ఒకటి చూపిస్తున్నాడు కదా, వీడు ఎట్టా చూపిస్తున్నాడు, వీడి దగ్గర మంత్రం ఏమిటి, వీడు ట్రిక్కులు చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నాడు పిల్లగాడు. వాడేంది అట్లా మనం. అందుకనే గీతలో ఏం చెప్పాడంటే, దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయ. మమ మాయ, నా యొక్క మ్యూజిషియన్, నేను మ్యూజిషియన్ని, మాయదాన్ని నేను. నా మాయని వీళ్ళెవరూ తెలుసుకోవడం లేదు. ఆ తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడే, వాడు నా దగ్గరికి వస్తాడు. అప్పుడు మ్యూజిషియన్ చేసేటువంటి మాయ ఉన్నది అనుకోండి, ఓ తెలివి వాడు ఒకడు కూర్చున్నాడు, విద్యార్థి అనుకుందాం, ఓ 10 మందిలో, వాడు కనిపెట్టేశాడు, గురే వీడు ఇవన్నీ చేసి ఇట్లా చేస్తున్నాడు రా మాయ. ఆ పండు ఉన్నదే, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఆ చేతులు జేబులోనే ఎక్కడో పెట్టుకుంటున్నాడు, మనం చూడటం లేదు, కడిక్కి జేబులో చేసి చూపిస్తున్నాడు రా, నేను కనిపెట్టాను రా వీడిని అని అంటాడు ఎవడో ఒకడు. అట్లనే మనం కూడా ఆ బ్రహ్మము యొక్క మాయను కనిపెట్టేస్తాం, ఎవడో ఒకడు కనిపెట్టేస్తాడు.
కనిపెట్టి నీ మాయ నాకు అర్థమైందిలే అని అంటాం. ఆ మాయ ఏమిటి? మూల ప్రకృతి, అదే త్రిగుణములు. దాన్ని కనిపెట్టేసేసి, కాబట్టి ఆ త్రిగుణములను దాటి బ్రహ్మంలోకి చేరతారు. ఆ బ్రహ్మంలో చేరడానికి ఏమిటంటే చివరికి చెప్పేది ఓంకారము అనేటువంటి దాన్ని అక్కడ చెప్పి, ఇక్కడ చివరికి మనిషిలో ఉండేటువంటి 16 కళలు ఉన్నాయి. ఆ 16 కళలకు ఆధారము బ్రహ్మమేను. కాబట్టి ఈ పురుషుడు బ్రహ్మంలో కలిసేటప్పుడు 16 కళలతోటి వెళ్ళిపోతూ ఉంటుంటాడు లోపలికి, బ్రహ్మంలోకి. యథా, ఏ విధంగా అంటే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, ప్రవహించినంతసేపు నామరూపాలు ఉన్నాయి, చివరికి సముద్రంలో కలిశాయి, నామరూపాలు లేవు. అనగా ఈ 16 కళలు నామరూపాలు లేవు బ్రహ్మంలో కలిసిపోయేటప్పటికి. అనగా ఈ జీవుడు బ్రహ్మంలో కలిసిపోయేటప్పటికి వీడికి ఏమీ లేవయ్యా, శుభ్రంగా 16 కళలతోటి. ఈ 16 కళలతోటి వీడు విరిగిపోతున్నాడు. 16 కళలు అంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి అనుకోండి, ఇంద్రియాలతో వెలిగిపోతున్నాడు వీడు. జ్ఞానేంద్రియాలు కదా, కర్మేంద్రియాలు కదా, వీడితో వెలిగిపోతున్నాడు బ్రహ్మాండంగా. చివరికి ఏమైనాడు? బ్రహ్మంలో కలిసిపోయేటప్పుడు ఈ 16 కళలు కూడా వెళ్ళిపోయి నదులు సముద్రంలో పోయినట్టు అని చెబుతూ చివరికి తేతం అర్చయంతత్వం హి, ఇక్కడ గొప్ప విశేషం చెబుతున్నాడు. 6 విద్యార్థులు ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఏం చెబుతున్నాడంటే ఒక విశేషము, తే తం అర్చయంతః, వాళ్ళు తం, ఆ పిప్పలాద మనిషిని అర్చయంతః, అర్చించారు. అర్చించి త్వంహి నహ పిత, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గొప్ప విశేషం చెబుతున్నాడు. ఏమిటో తెలిసిన? త్వంహి, త్వం నీవు, మీరు, నహ మాకు, పిత తండ్రి, ఇది అర్థం. మీరు, హే భగవన్, మీరు అంటే గౌరవవాచకం వేయాలి, మీరు నువ్వు అని వేయకూడదు. మీరు, హే భగవన్, మీరు, నహ మాకు, పిత తండ్రి, మాకు జ్ఞానం ఉపదేశించారు గనక మీరు మా 6 తండ్రి. అనగా మీకు 6 కుమారులు, అంటే గురువు గారికి శిష్యులు కుమారులు, ఇది అర్థం. దీనిలో ఈ చివరిలో చెప్పేటువంటిది చెప్పి, పిత యహ అస్మాకం విద్యయా పరంపారంతార యసీతి, ఈ విద్య చేత అస్మాకం మమ్ము అవిద్యయా, అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం నుంచి పరమమైన పారం, అవతలి గట్టుకు చేర్చారు. అజ్ఞానం అనే సముద్రాన్ని ఈదాలి. ఈదటానికి జ్ఞానం అనే నౌక, మీకు మనకు గీతలో వచ్చిందిగా, జ్ఞాన నౌక వచ్చింది కదా, గీతలో వచ్చింది జ్ఞాన నౌక. ఆ జ్ఞాన నౌక ఉంటే అవతలొడ్డుకు చేరచ్చు. ప్రకృతిలో ఏమిటంటే అవతలొడ్డు చేరటం, ఒక పడవ కనుకుంటే అవతలొడ్డు చేరుతాడు, లేకపోతే ఎట్లా చేరితే చేరలేదు. కాబట్టి అవతలొడ్డు చేరాలంటే జ్ఞాన నౌక ఉండాలి. కాబట్టి మాకు మీరు జ్ఞాన నౌకను ప్రసాదించారు. కాబట్టి ఆ జ్ఞాన నౌకతోటి అవతలి ఒడ్డుకి చేరతాము అని ఈ విధంగా చెప్పి ఆ 6 విద్యార్థులు నమస్సులు సమర్పించారు ఆ ఋషి గారికి. ఆ ఋషికి నమస్కారం చెప్పేశారనమాట. మమ్ము అజ్ఞానపు అవతలి గట్టుకి చేర్చారండి అని చెప్పేసి ఆ నమస్కారం చేసి చివరిగా శాంతి మంత్రంతో పూర్తి చేస్తున్నాడు. ఇది అథర్వ వేదానికి సంబంధించినది. ఓం భద్రం కన్నేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః, యసేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వే వేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతి దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఒక నిమిషం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ పరమాత్మనే. హరి ఓం. సుకేశ భరద్వాజ సేవ్యచ్చ సత్యకామ సౌజాయణీ చ గార్గ్య. పుస్తకం ఎప్పుడైనా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి.
మొదటి మంత్రం చదవాలి. అంత చదివి అది వదిలేయకూడదు. ఇది గురువు గారి దగ్గర చెప్తారు. నేను చదువుకునేటప్పుడు గురువు గారు చెప్పారు. చాప్టర్ ఎండ్ అయిపోయింది, పుస్తకం అసలు కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలని అంటే అలా వదిలేయకూడదు. అది వదిలేస్తే అది ఏమవుతుందనంటే అది ఒక రకమైనటువంటి ధర్మ లోపం అవుతుంది. మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. మొదలుపెట్టి ఒక 4 మంత్రాలను చదవాలి. చదివితేనే అప్పుడు ప్రశాంతం. ఇది సంప్రదాయాల్లో వీటిల్లో గురువు గారు చెప్పేటువంటి పుస్తకాల్లో ఉన్నది. మీ కౌగిలి చదువుకునేటప్పుడు కూడా అంతే. అలాగే పాణిని చదువుకునేటప్పుడు కూడా వదిలేయకూడదు దాన్ని. దాన్ని చాప్టర్ ఫస్ట్కి రావాలి. ఫస్ట్కి వచ్చి స్టార్ట్ చేసేసి వదిలేసేయాలి. అది శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं शांति. शुभं भयात्.